1 ఏప్రిల్ నుంచి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ లో కొన్ని ముఖ్యమైన రూల్స్ అమల్లోకి వస్తున్నాయి. ఒక సేవింగ్స్ అకౌంట్ లో సంవత్సరానికి 10 లక్షలకు పైగా క్యాష్ డిపాజిట్ చేస్తే అది నేరుగా ఇన్కమ్ ట్యాక్స్ దృష్టికి వెళ్తుంది. ఈ విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. సాధారణంగా ఒక ఫినాన్షియల్ ఇయర్ లో 10 లక్షలకు పైగా క్యాష్ డిపాజిట్ చేస్తే బ్యాంకులో ఆ డీటెయిల్స్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కు పంపిస్తుంది. అప్పుడు ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో ఇన్వాయిస్ డీటెయిల్స్ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అడిగే అవకాశం ఉంటుంది. ఇంకా పిల్లల బ్యాంక్ అకౌంట్ల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చాలా మంది పిల్లల అకౌంట్స్ ఓపెన్ చేసే సమయంలో పాన్ నెంబర్ ఇవ్వరు. ఎక్కువగా ఆధార్ తోనే అకౌంట్స్ ఓపెన్ చేస్తారు. కానీ పాన్ నెంబర్ లేకుండా అకౌంట్ లో పెద్ద మొత్తంలో క్యాష్ డిపాజిట్ చేస్తే అది వెంటనే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దృష్టికి వెళ్తుంది. కొన్ని సందర్భాల్లో 5 లక్షలు డిపాజిట్ అయినా కూడా బ్యాంకులకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు మీకు ఇన్కమ్ ట్యాక్స్ శాఖ నుంచి నోటీసులు కూడా రావచ్చు. ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో సరైన వివరాలు లేకపోతే భారీగా ట్యాక్స్ పడుతుంది. అందుకే మీ పిల్లల బ్యాంక్ అకౌంట్స్ కు ముందుగానే పాన్ కార్డు తీసి లింక్ చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అలా చేస్తే ఫ్యూచర్లో బ్యాంక్ తరపు నుండి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఇలాంటి ఫినాన్షియల్ అప్డేట్స్ అండ్ డైలీ న్యూస్ కోసం వెంటనే పర్ఫెక్ట్ ప్రైమ్ న్యూస్ని ఫాలో అవ్వండి.